ఈ మధ్య కాలంలో మనం పొల్యూషన్ తగ్గించడానికి చాలా వరకు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సిటీస్‌లో మోస్ట్లీ మనకి ఎలక్ట్రిక్ వెహికల్సే కనిపిస్తాయి. అది 4 వీలర్ కానివ్వండి, 2 వీలర్ కానివ్వండి, లేకపోతే 3 వీలర్స్ కూడా మనకి ఎలక్ట్రికల్‌లోనే కనిపిస్తున్నాయి. కానీ నేను అనంతపూర్ వచ్చిన దగ్గర నుండి, అనంతపూర్, నంద్యాల ఈ డిస్ట్రిక్ట్స్‌లో తిరుగుతున్న దగ్గర నుండి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కంటే నాకు ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపించింది ఈకో తేజస్‌లో అనమాట. 2 వీలర్ అంటే మనకి అవి అన్ని సరుకులు మన ఇంటి దాకా వచ్చి మనం తీసుకునేది అదొక రకమైనది. ఇది మన ఇంట్లో మనం వాడుకునే వెహికల్ 2 వీలర్ వెహికల్. 2 వీలర్ అంటే మనం డైలీ ఒక 3-4 టైమ్స్ అయినా బయటికి తీస్తూనే ఉంటాం మన అవసరాల కోసం. అదే పెట్రోల్ అనుకోండి, పెట్రోల్ వెహికల్ అంటే ఖచ్చితంగా మీరు పొద్దున్న లేస్తే ఒక 100-200 పెట్రోల్ అయితే పట్టించాల్సిందే మనం ఏ అవసరం కోసం బయటకు వెళ్ళాలన్నా. కానీ కమింగ్ టు ఈకో తేజస్ వెహికల్స్, ఈకో తేజస్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు మన డైలీ యూసేజ్కి అయితే ఒకసారి ఛార్జింగ్ చాలు. మనం కొద్దిపాటి అవసరాలే ఉన్నాయంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2-3 రోజులు కూడా యూస్ చేసుకోవచ్చు. సరే, నేను చెప్పేది కాదు, ఈ వెహికల్ యూస్ చేస్తున్నారు కరెంట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు వాళ్ళ యూస్ చేసిన తర్వాత వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంది, ఇది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది కంపేర్ టు పెట్రోల్ వెహికల్స్ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్. మీరు ఎక్కడ? గుత్తి అనంతపురం జిల్లా. ఎప్పుడు తీసుకున్నారు ఈ వెహికల్? 2 years 8 months అవుతుంది. 2 years 8 months అవుతుంది. అప్పో, అంతకుముందు మీరు ఏ వెహికల్ వాడేవాళ్ళు? 2 వీలర్ టీవీఎస్ వాడుతుంది. టీవీఎస్. అది పెట్రోల్. ఎంత ఖర్చు వచ్చేది రోజుకి పెట్రోల్? డైలీ 150 అలా అవుతుండే. 150 అలా అవుతుంది. మీరు ఏం చేస్తుంటారు? నేను ఆర్టీసీ బస్ స్టాండ్ లో వాటర్ స్టాల్ లో వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్. ఇంతకుముందు కూల్ డ్రింక్ షాప్ ఉండే. ఓకే. కూల్ డ్రింక్ షాప్ తీసేసి ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వాటర్ స్టాల్ లో వర్క్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా అయితే మీకు 200 అయితే ఖర్చు అయితే కనిపిస్తుంది పెట్రోల్ వెహికల్ వాడుతున్నప్పుడు. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఈకో తేజస్ తీసుకున్న తర్వాత మీ డైలీ ఖర్చు దీని పరంగా 2 వీలర్ పరంగా అంటే ఎంత అవుతుంది? సేవ్ అయినట్లే కదా మేడం, పెట్రోల్ ఖర్చు సేవ్ అయినట్లే కదండి. రోజు పెడతారా ఛార్జింగ్? 4 days once. 4 days. నేను జస్ట్ 2 days అనే చెప్పాను. 4 days కి వన్స్. మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు పర్ డే? పర్ డే 25-30 kilometers తిరుగుతారు. 30 kilometers. నాకు 70 వస్తుంది. వర్క్ ఎక్కువ ఉందంటే 25-30 kilometers తిరుగుతాను, లేదంటే డైలీ 15 kilometers అలా తిరుగుతాను. 3 hours చార్జ్ చేస్తే 65-70 kilometers వస్తుంది. 3 hours చార్జ్ చేస్తే 65-70 వస్తుంది. ఈయన పర్ డే యావరేజ్ గా ఒక 30 kilometers తిరుగుతా ఉంటాం. మన 4 days కి ఒకసారి ఛార్జింగ్ అంటాడు. 120 kilometers కి ఒక్కసారి ఛార్జ్ చేస్తున్నారు ఈయన, అంతేనా? 120 kilometers ఒక్కసారి ఛార్జ్ చేస్తున్నారు. ఎలా ఉంది బండి తీసుకున్న తర్వాత? మీకు ఖర్చులు అన్ని మిగిలిపోయి ఉంటాయి, డైలీ ఖర్చులు మిగిలిపోయి ఉంటాయి. సో సేవింగ్స్ కదా మన. ఓకే, అదైతే సూపర్ మేడం. సేవింగ్స్ కింద 2 years 8 months అంటున్నారు. 2 years 8 months లో పెట్రోల్ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే మీరు ఎంత సేవ్ చేసి ఉండొచ్చు దీని మీద? 30,000 అబో. ఇంకా ఈ మధ్య ఖర్చులు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా మేడం. దీని మీద సేవింగ్స్ అయితే ఒక 30,000 ఉంటాయా? బ్యాటరీ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? బ్యాటరీ ప్రాబ్లం ఏం రాలేదు మేడం. 2 years 8 months లో ఎప్పుడు రాలేదు, ఇప్పటి వరకు నో రిమార్క్. చూసారు కదా, ఇంతకన్నా బెస్ట్ వెహికల్ ఏముంటుంది? 75,000 లో మీ పొద్దున్న లేస్తే అన్ని మీ యూటిలిటీస్ అన్నిటికీ, మీ అవసరాలన్నిటికీ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీ నుండి పర్ డే 200 రూపీస్ పెట్రోల్ ఛార్జెస్ కూడా అడగట్లేదు. 4 days కి ఒక్కసారి ఛార్జింగ్ మాత్రమే అడుగుతుంది. సో మీ అన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా బయట తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని యూస్ చేసుకుంటే రోజుకి 200 సేవ్ చేసినా మనకి మంత్లీ 6,000 సేవ్ అయిపోతుంది కదా సార్. సేవింగ్స్ అంటే అది దేనికో దానికి మన ఫ్యూచర్ ప్లాన్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా చూస్ చేసుకోవాలనుకుంటే ఈ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళు, నంద్యాల, అనంతపూర్ లేదా బయట డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళైనా ఒక్కసారి ఈకో తేజస్ వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి మీ యూటిలిటీని బట్టి వాళ్ళకి కస్టమైజ్ కూడా చేస్తారు, 2 వీలర్ లో కానీ 3 వీలర్ లో కానీ. సో ఒక్కసారి మీకు కావాలనుకుంటే ఈకో తేజస్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. కస్టమర్ రివ్యూ కూడా లైవ్ గా మీరు చూసారు. ఆయన బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు ఆయన చూస్ చేసుకున్న దాంట్లో. సో ఇంకెందుకు లేట్, కాల్ చేయండి. అదర్ కంపెనీస్ తో పోల్చుకుంటే కనుక ఇది కొన్ని కంపెనీలలో ఏమవుతుందంటే ఇప్పుడు పికప్ అనేది స్లో పికప్ నుంచి స్పీడ్ పికప్ కి పోతుంది. దీనిలో అలా కాదు, మనం స్టార్ట్ చేసిన వెంటనే ఫుల్ స్పీడ్ పికప్ ఉంటుంది. అంతేకాకుండా నా వెయిట్ 105, సేమ్ వెయిట్ గల మనిషిని ఎక్కించుకున్నా కూడా అదే పికప్ తోనే పోతుంది అనమాట. అంటే 200 kgs వెయిట్ కూడా యావరేజ్ గా అదే స్పీడ్ తో తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఇంకంతేగానే అంటే పికప్ గురించి ఆలోచించే వాళ్ళకి కూడా ఆయన బెస్ట్ సొల్యూషన్ ఇచ్చేసారు.
200 kgs కూడా అట్ ద సేమ్ టైం ఒకటే పికప్ తో వెళ్తుంది. వెయిట్ పెరిగినా మీకు పికప్ అనేది తగ్గడం అలా ఏం లేదంట. దట్స్ నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.